హాయ్. హాయ్. నీ పేరు? నందిని. నందిని. నందిని ఇప్పుడు ప్రెజెంట్ 'బిగ్ బాస్' బాగా ట్రెండింగ్‌లో ఉంది గదా! సో, నువ్వు చూస్తున్నావా? ఆ! చూస్తా. ఎలా ఉంది? బావుంది. నీకు నచ్చిందా? అంటే ఇంతకుముందు సీజన్స్ బావుందా? ఈ సీజన్ బావుందా? అంటే ఇప్పుడు చూస్తే ఇదే బావుంది. అంటే సీజన్ 3 ఇష్టం నాకెక్కువ. సీజన్ 3 ఇష్టం. సీజన్ 3 ఎవరు? అదే శ్రీముఖి, 'శ్రీముఖి', రోహిత్, రాహుల్ వాళ్ళు. సూపర్. సీజన్ 3 బా అనిపించిందా? సో, ఈ సీజన్‌లో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అంటే గీతూ ఉంటుండే కానీ ఎలిమినేట్ అయిపోయింది కదా నిన్న. సో, ఇప్పుడు అదే అడుగుతున్నా. గీతు నిన్న ఎళ్ళిపోయింది గదా! అంటే ఆమె ఏడుస్తుంటే చాలామంది ఫీల్ అయ్యారు. సో, నువ్వేమైనా ఏడ్చినావా? అంటే నేను సగమే చూసిన ఎలిమినేట్ అయ్యే వరకే. అంతే. అంతే. సో, అంటే చాలా ఎమోషనల్‌గా అవునా? రీటెలికాస్ట్ అవుతది కదా. ఓకే. ఇప్పుడు వెళ్ళిన తర్వాత చూస్తావా మొత్తం? ఓకే. సూపర్. సో, గీతు గర్ల్స్‌లో చాలా స్ట్రాంగ్ వుమెన్ అని చెప్పేసి చాలామంది అన్నారు గదా! అంటే బాయ్స్‌కి ఈక్వల్‌గా పోటీ ఇస్తుందని. నిజమేనా? అది నిజమే, స్ట్రాటజీస్ బాగుంటాయి కదా తనవి. సో, మరి వెళ్ళిపోయింది గదా! ఇప్పుడు కొంచెం గేమ్ డల్‌గా ఉండొచ్చా? ఉండొచ్చు కానీ శ్రీ సత్య, ఫైమా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంక్రీజ్ అవ్వచ్చు. సో, బాయ్స్‌లో స్ట్రాంగ్ ఎవరనుకుంటున్నావు? స్ట్రాంగ్ రేవంత్, శ్రీహాన్, ఇంకా రాజ్ వాళ్ళు. నెక్స్ట్ ఫైమా ఉంది గదా! ఫైమా గేమ్ అంత బాగా ఆడట్లేదు. సో, ఈ మధ్యలో తగ్గిపోయిందని అనుకుంటున్నారు చాలామంది. నిజమేనా? లేకపోతే బానే ఆడుతుందా? అంటే మొన్న వచ్చిన టాస్క్లో అయితే బాగానే ఆడింది కానీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇస్తుంది గేమ్ కంటే. ఓకే. సో, ఇప్పుడు తగ్గిపోయిందా? ఆ, కొంచెం అంటే మొన్న వచ్చిన గేమ్లో బాగానే ఆడింది. ఓకే. సో, ఒకవేళ టాప్ 5లో ఉండాలి అనుకుంటే నీ సైడ్ నుంచి నువ్వు ఎవరెవరికి సపోర్ట్ చేస్తావు? శ్రీహాన్, రేవంత్, ఇంకా శ్రీ సత్య, బాలాదిత్య, రాజ్. సో, ఈ 5 మెంబర్స్‌కా? సూపర్. సో, మరి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తావా? చెప్తా. ఆల్ ది బెస్ట్, అందరికీ మంచిగా ఆడండి. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ తమ్ముడు. హాయ్. నీ పేరు? మహేష్. మహేష్. బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నా. నీకు అంత టైం ఎక్కడ దొరుకుతుంది? మా అక్క వల్ల దొరుకుతుంది. మీ అక్కయ్య వల్లనా? సో, బిగ్ బాస్ అక్కయ్య చూస్తున్నప్పుడు నువ్వు కూడా పక్క నుంచి చూస్తావా? ఓకే. సూపర్. నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? రేవంత్ అన్న. రేవంత్. ఎందుకు? ఆయన బాగా ఆడతాడు. కోపం ఎక్కువ అని చెప్పేసి అంటున్నారు కదా, నిజమేనా? నిజమే. కోపంగా ఆడితే బాగుందా రేవంత్ గేమ్? కూల్గా ఆడితే బాగుందా? కూల్గా ఆడితే బాగుంది. కూల్గా ఆడితే బాగుంది. సో, కానీ కోపంగా ఆడితేనే గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ వస్తుందని అంటున్నారు కదా. సో, మరి కోపంగా ఆడితే బాగుండొచ్చు కదా. ఓకేనా? నువ్వు ఇప్పుడు సపోర్ట్ ఎవరికి? రేవంత్కేనా? రేవంత్కి. ఓకే. మిగతా వాళ్ళు నచ్చలేదా నీకు? బాగున్నారు అందరు. మరి రేవంత్ ఒక్కనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంతగానో? శ్రీ సత్య అక్క కూడా బాగానే ఆడుతుంది. శ్రీ సత్య కూడా బాగుందా? ఓకే. వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తావా? ఓకే. మీ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు, మీ ఫ్రెండ్స్ అందరూ? చూస్తున్నారు. ఎక్కువ నువ్వే చూస్తున్నట్టున్నావు కదా. ఓకే. మరి మీ టీచర్స్ ఏమన్నారా? మా టీచర్స్ చూడరు ఎక్కువ అంతా. అంటే సో, నువ్వు చెప్పట్లేదా నేను బిగ్ బాస్ చూడా అని చెప్పకుండా నార్మల్గా మీ అక్కతో పాటు చూసేస్తున్నావా? చూసేసి సో, మరి ఆల్ ది బెస్ట్ చెప్తావా? చెప్తాం. ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ తమ్ముడు. హాయ్. నీ పేరు? నా పేరు భువనచంద్ర. భువనచంద్ర. నీ పేరు చాలా బాగుంది తెలుసా. థ్యాంక్ యూ. సూపర్. సో, బిగ్ బాస్ చూస్తున్నావా? చూసాను అంకుల్. ఎలా ఉంది? ఇప్పుడు చాలా మంచిగా ఉంది. చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ వచ్చారు. ఓకే. అంటే ఏమనుకుంటున్నారంటే ఈ 6 సీజన్లో ఈ సీజన్ బాగాలేదు, ఇంతకుముందు సీజన్స్ అన్ని బాగున్నాయని అంటున్నారు. నీకు ఏ సీజన్ బాగా నచ్చింది? నాకైతే ఇప్పుడు సీజన్ కొంచెం మంచిగా అనిపించింది. బెటర్ దెన్ ఓల్డ్ సీజన్స్. సో, నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు అందరు ఫేవరెటే. సో, అందరు బాగా ఆడుతున్నారా? ఆడుతున్నారు. ఓకే. అంటే నార్మల్గా నిన్న గీతు రాయల్ వెళ్ళిపోయింది కదా. సో, అప్పుడు నువ్వు ఎమోషనల్గా ఫీల్ అయ్యావా? అంటే తను ఏడుస్తుంటే చాలామంది బాధపడ్డారు కదా. సో, నేను బిగ్ బాస్లోనే ఉంటా, నన్ను పంపించకండి, నేను నేను ఉంటా అని ఏడుస్తుంటే నువ్వు ఫీల్ అయ్యావా? కొంచెం లైట్గా అయ్యాను కానీ స్ట్రాంగ్ ప్లేయర్స్ పోతేనే కదా గేమ్ సాగుతుంది. అవును. అంటే గీతు స్ట్రాంగ్ ప్లేయరా లేకపోతే యావరేజ్ ప్లేయరా? స్ట్రాంగ్. కానీ ఇప్పుడు తను గేమ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం గేమ్ డల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటావా? ఉన్నాయి అనుకుంటా. ఎందుకంటే తను బాగా ఆడుతుంది కదా. సో, బాయ్స్తో కూడా కంపేర్ చేసుకుంటే బాయ్స్తో సమానంగా ఆడుతుందని చెప్పేసి చాలామంది అన్నారు. సో, గీతు రాయల్ వెళ్ళిపోతే ఇంకా గేమ్ కొంచెం డల్ అయిపోవచ్చు అని చెప్పేసి అని అన్నారు కదా. సో, గేమ్ డల్ అవుతుందా ఇంకా అలానే ఇంకా స్పీడ్గా వెళ్తుందా? కొంచెం లైట్గా డల్ అవుతుంది కానీ ఇట్ విల్ మూవ్ ఆన్. సో, ఓకే. ఫైనల్లో
ఎవరికి కప్ రావాలి అని అనుకుంటున్నావు? అంటే నీకు ఒక పర్సన్ ఉంటాడు కదా, సో ఆ పర్సన్ ఎవరు? అట్లేం కాదు, ఎవరు వచ్చినా మంచిదే కానీ ఆ, ఓకే, సో ఎవరికి కప్ వచ్చినా పర్లేదు. సో ఫైనల్గానైతే గేమ్ అయితే బాగుంది, ఎంటర్టైన్మెంట్ అయితే చాలా ఉంది అంటున్నావు, అంతేనా? అవును. ఓకే, సూపర్. నెక్స్ట్ వీక్ ఎవరైనా పోయే అవకాశాలు ఉంది? ఎవరు వెళ్తారు అనుకుంటున్నావు నెక్స్ట్? ఏమైనా గెస్ చేయగలుగుతావు? గెస్సింగ్ ఏం లేదు, అందరు టఫే. నాకు తెలిసి అందరూ మంచిగా ఆడుతున్నారు కానీ ఎవరో ఒకరు పోతారు, అది షూర్. సో ఫైనల్గా బిగ్ బాస్ వాళ్ళ కంటెస్టెంట్లకి ఏమైనా చెప్తావా? బెటర్, మంచిగా ఆడండి మీరు, ఇంకా చాలా స్ట్రాంగ్గా మోటివేషన్ ఇస్తున్నాం మేమందరూ. మీరందరూ మంచిగా ఆడి మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి అని కోరుతున్నాం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న, నా పేరు సాయి సాత్విక్. వామన్. సో మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారు అందులో? అందరూ ఫేవరెట్ కంటెస్టెంట్, ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు. గేమ్ ఎలా అనిపిస్తుంది? అందరూ బాగానే ఆడుతున్నారు, ఇంకా మంచిగా గెలుచుకుంటూ ముందుకెళ్తున్నారు. అందరూ ఒకటే, ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు, అందరికి ఒకటే. కానీ కొన్ని మంది అలా నచ్చుతలేరు వాళ్ళు చేసే పనుల వల్ల, అందుకనే నాకు అందరు ఒకటే. కానీ కొన్ని ఇవి గొడవలు అవి వీటి వల్ల ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్ అయిపోతున్నాయి. సో గేమ్ అంటే ఈ గొడవలు కాకుండా గేమ్సే ఉంటే గిట్లా ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు అంటారా? అంతే, గేమ్స్ ఉంటే ఓకే, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మంచిగా. సో ఓకే, కప్ ఏదైనా గెలవాలి అనుకుంటే మీరు అందులో స్పెషల్గా ఒక పర్సన్ కానీ ఇస్తారా? ఎవరికి వచ్చినా ఓకేనా? ఎవరికి వచ్చినా ఓకే, వచ్చేదైతే మన కంటెస్టెంట్స్కే కాబట్టి ఎవరికి వచ్చినా ఓకే. నాకైతే ఎవరైతే ఎక్కువ బాగా వైలెంట్ ఉంటారో వాళ్ళకి నాకు ఒపీనియన్ లేదు, వాళ్ళకి కప్పు దొరకద్దని. ఎవరైతే గేమ్ బాగా ఆడుతున్నారో సిన్సియర్గా ఆడుతున్నారో వాళ్ళకే కప్పు దక్కాలని నాకు ఉంది. సేమ్ వీడి రీజనే. సో అంటే ఇప్పుడు 6 సీజన్స్ కదా, ఇది 6వ సీజన్. ఇది ఈ 6 సీజన్లో మీకు బెటర్ అనిపించిన సీజన్ ఏది? ఫస్ట్, సెకండ్, ఇంకా ఇప్పటి సీజన్. నాకైతే 4th సీజన్ బాగా అనిపించింది, అప్పుడు చాలా టఫ్ గేమ్స్ వచ్చినాయి, అందుకనే నాకు 4th సీజన్ నచ్చింది. సూపర్. సో ఫైనల్గానైతే బిగ్ బాస్ గేమ్స్ ఉంటే బాగుంటుంది, ఈ గొడవలు ఈ ఫైటింగ్స్ అన్ని పక్కన పెడితే గేమ్స్ ఉంటే ఇట్లా ఇంకా మేము ఎంటర్టైన్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నారు, అంతేనా? సో మీరు ఎప్పుడు చూస్తున్నారు, ఏ టైంలో చూస్తున్నారు? అంటే మీకు ఎగ్జామ్స్ అని, స్టడీ అని, నెక్స్ట్ స్కూల్ ఇవే జరుగుతున్నాయి కదా, సో అంటే ఎలా మీరు ఫ్రీ టైం చూసుకుంటున్నారా? సండే ఇంకా సాటర్డే చూస్తాం, అన్ని ఎపిసోడ్స్ ఎన్ని చూడగలిగితే అన్ని చూస్తాం, 5 అవర్స్లో ఎన్ని చూడగలిగితే అన్ని. ఇక ఈ సాటర్డే సండే బిజీ ఉంటాం, హోంవర్క్స్ అయిపోయే వరకు 10 అవుతుంది, అందుకనే ఇక సండే సాటర్డే అన్ని ఎపిసోడ్స్ చూస్తాం. నేను ఎక్కువ హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని 9:30 అట్లా, ఒకవేళ ఎపిసోడ్ ఎండింగ్ ఉంటే అప్పుడు ఎండింగ్ చూసేసి మళ్ళీ ఫస్ట్ స్టార్టింగ్ హాట్స్టార్లో చూసేస్తాం. సో ఫైనల్గా మీకు బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందా? చాలా. సూపర్. సో హ్యాపీయా? హ్యాపీ. మరి ఆల్ ది బెస్ట్ చెప్తారా? ఆల్ ద బెస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. థ్యాంక్ యూ.